సంబంధం లేని దగ్గర గురి పెట్టడం కాదు, గురి పెడితే నేరుగా పటాపంచలయ్యే కుంభస్థలంలో ఉండాలి గురి అంటే. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ అచ్చం ఈ అడుగుల్లోనే అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన 2 నెలలు గడుస్తున్న ఈ కాలంలో జరుగుతున్న కీలక పరిణామాలు అన్నీ ఇన్ని కావు. ఊహించని స్థాయిలో కూటమి అధికారంలోకి రావడం అయితేనేమి, చంద్రబాబు అచ్చం పాత చంద్రబాబు మాదిరిగానే చెప్పిన హామీలన్నీ తుంగలోకి తొక్కుతూ తాను సంచలన హామీలను అమలు చేసే పరిస్థితి లేదని చెప్పడం, క్యాబినెట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓటాన్ బడ్జెట్ పెట్టడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి బాగా కలిసి వస్తున్న పవనాలు. తాజాగా ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో ఓడిన వైసీపీ రాజ్యసభలో మాత్రం బలంగా నిలబడుతోంది. రాజ్యసభలో వైసీపీకి ఏకంగా 11 మంది ఎంపీల సంఖ్యాబలం ఉండడంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సంపూర్ణ బలం వైసీపీ నుంచి ఇవ్వక తప్పని పరిస్థితి. మరి ఇక్కడ వైసీపీ ఎంపీలు ఎటువైపు తమ మద్దతు ఉంటుంది? బీజేపీ క్యాబినెట్లో తీసుకునే అనేక నిర్ణయాలను వ్యతిరేకించేగా వైసీపీ ప్లాన్ చేస్తుందా, లేదంటే మోదీ సర్కారును గద్దెదించేందుకు వైసీపీ పర్ఫెక్ట్ ప్లాన్తో ముందుకు అడుగులు వేస్తుందా అనేది ఇప్పుడు చాలా ఉత్కంఠతో ముందుకెళ్తుంది. లోక్సభలో వైసీపీకి 4 సభ్యులే ఉన్నారు. ఢిల్లీలో జగన్ ధర్నాకు ఇటీవల ఇండియా కూటమిలో కాంగ్రెస్ మినహా ఇతర పార్టీలకు సంబంధించిన పెద్దలందరూ కూడా మద్దతుగా నిలిచారు. ఇదే సమయంలో వైసీపీకి ముఖ్య నేత ఎంపీ విజయసాయిరెడ్డి గారు వరుసగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కీలక భేటీలు నిర్వహించారు. ఈ భేటీలతోనే అందరి చూపు ఇప్పుడు జగన్ వైసీపీ వైపు మళ్ళింది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీస్ ఎప్పుడు ఏ రకంగా ముందుకు ఉంటాయి అన్నది ఊహించలేమో. అధికారంలో ఉన్నప్పుడు సంచలనమే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంచలనమే. ఏ నిర్ణయం తీసుకున్న సంచలనమే 10 మందికి ఉపయోగపడేలా ఉంటాయి తప్ప మరొకటి కాదు. వైసీపీ 2019-2024 మధ్య కాలంలో ఎన్డీఏలో భాగస్వామిగా లేకపోయినా కూడా బీజేపీ ప్రభుత్వానికి అవసరమైన సమయంలో పర్ఫెక్ట్గా అన్నదమ్ముల మాదిరిగానే మద్దతిస్తూ వచ్చింది. మోదీ సర్కార్ అంటే నాకు పెద్దగా విభేదాలు ఏమీ లేవు, తాను మంచివారు, రాజకీయంగా తనను పూర్తిగా డైవర్షన్ తప్పిస్తున్నాడే తప్ప మోదీ అంటే నాకు చాలా ఆప్యాయత ఉంది అని కూడా చాలా సందర్భాల్లో జగన్ చెప్పారు. ఎన్డీఏలో రాష్ట్రంలో వైసీపీ రాజ్యసభ ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ, జనసేన ఈ ఇద్దరు భాగస్వాములుగా ప్రస్తుతం కూటమిలోనే ఉన్నారు. వీళ్ళంతా ఎన్డీఏ భాగంలో వీళ్ళంతా కూడా డివైడ్ అయి ఉన్నారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక సమయంలో బీజేపీ నాయకత్వం వైసీపీ మద్దతు కోరింది. మోదీ సర్కార్ అడిగిన వెంటనే జగన్ దీనికి మద్దతుగా తెలిపారు. ఇప్పటికీ బీజేపీకి రాజ్యసభలో పూర్తి మెజార్టీ లేదు కదా, మరి ఎలా అనే అందరి చూపు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులపైన ఢిల్లీలో జగన్ ధర్నా చేశారు. ఆ ధర్నా సమయంలో ఇండియా కూటమి నేతలు మద్దతుగా నిలిచారు. ఇండియా కూటమిలో రావాలని జగన్ను ఆహ్వానించిన చిరునవ్వుతో జగన్ రిజెక్ట్ చేసేశారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేది లేదు, కాంగ్రెస్ పార్టీలోకి అడుగులు వేసేదే లేదు అని కూడా ఆయన తెగేసి చెప్పారు. జగన్ సైతం ఇండియా కూటమి పైన ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. తమ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. తనకు మద్దతుగా నిలిచిన పార్టీలకు అవసరమైన సమయంలో తాము సహకారం ఖచ్చితంగా అందిస్తామని తెలిపారు. కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్తో జగన్ సుదీర్ఘకాలంగా దూరంగానే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చీఫ్గా జగన్ చెల్లి వైఎస్ షర్మిల వ్యవహరిస్తున్నారు. జగన్నే లక్ష్యంగా పెట్టుకుని షర్మిల గట్టి రాజకీయం చేస్తూ విమర్శిస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్తో జగన్ రాజకీయ నిర్ణయం ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన చర్చ ప్రతినిత్యం ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకుంటూనే ఉంది. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే వైసీపీ ముఖ్య నేత ఎంపీ విజయసాయిరెడ్డి గారు వారం రోజుల సమయంలో కేంద్ర హోంశాఖ అమిత్ షా గారితో కీలక భేటీ నిర్వహించడం ఇప్పుడు గుబుల్ రేపుతోంది. వైసీపీకి ఢిల్లీ రాజకీయాల్లో తొలి నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి కీలకంగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న రాజకీయం వేళ ఎంపీ విజయసాయిరెడ్డి వరుస భేటీలపైన ఆసక్తి రేగుతోంది. ఈ భేటీలో రాష్ట్ర అంశాలను ప్రస్తావిస్తున్నట్లుగా సాయిరెడ్డి వెల్లడించారు. అయితే జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణలు మారుతున్న వేళ ఈ భేటీ భవిష్యత్తు లెక్కలకు చాలా పెద్ద కీలకం కాబోతుంది అనేది మాత్రం కీలకంగా వైసీపీలో చర్చ జరుగుతుంది. ఎప్పుడు ఏ క్షణాన ఏ ప్రభుత్వం కూలిపోతుందో తెలియని పరిస్థితుల్లో ఎన్డీఏ ఉంది. ఎన్డీఏకి జగన్ మద్దతు కోరుతుంది. మోదీ, అమిత్ షా జగన్ ఏదంటే దానికి ఓకే అనేటట్టుగా వాళ్ళు రెడీగా ఉన్నారు. జగన్ను ఎన్డీఏలోకి రమ్మంటున్నారు. మరి ఇప్పుడు జగన్ ఎన్డీఏలోకి వెళ్తారా, కూటమిగా ఉన్న ఇండియా కూటమి వైపు చూస్తారా? ఎటూ పోకుండా ఓల్డ్ పద్ధతి, పాత పద్ధతిలో మాదిరిగానే ఎన్డీఏలో మద్దతు ఇస్తూనే మోదీ సర్కార్కు వ్యతిరేకిస్తూ ఓవైపు, అలాగే అవసరమైనప్పుడు మద్దతు ఇస్తూ నిలబడతాడా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఎన్డీఏ అంటే ఆల్రెడీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ కూడా అందులోనే ఉన్నారు. అయినా కూడా దేశ ప్రధాని మోదీ గారికి నిలకడగలేదు.
ప్రభుత్వం కొనకొనలో ఉంది. కావున జగన్ రాజ్యసభ ఎంపీల నిర్ణయం కూడా చాలా ముఖ్యం కాబోతుంది. అందుకే భవిష్యత్తులో రాబోయే లెక్కలకు ఇప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ సర్కార్ వ్యూహాత్మకమైన అడుగులు వేస్తుంది. దీంతోనే సీఎం చంద్రబాబు ఇప్పుడు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచుతుంది. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా పదే ఇటీవల బెంగళూరులోకి వెళ్తున్నారు. ఆయన తాడేపల్లి నుంచి నేరుగా తన నివాసం బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి అక్కడి నుంచే రాజకీయాలు చేస్తున్నారు. బెంగళూరుకి వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు అన్నది చాలా గోప్యంగానే ఉంచుతున్నారు. రాజకీయ చక్రంలో ఇది సాధ్యం, ఇలాగే ఉండాలి, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ ఎత్తుగడ్డలు జగన్ ఏ రేంజ్లో వేస్తున్నారు, రాబోయే కాలంలో పరిస్థితులు ఏ రేంజ్లో మారుతాయి అన్నది ఆసక్తికరంగా ఉంది. లెక్కలు మారుతాయి, తారుమారు అవుతాయి. కూటమికి ఆది నుంచి మోదీ సర్కార్ ఏదో గెలుపు కోసమే కూటమితో జతకట్టారు. చంద్రబాబు అన్న, పవన్ కళ్యాణ్ అన్న పెద్దగా ఆసక్తి లేని మోదీ గారికి కేవలం కూటమి జతగట్టి ఎన్డీఏలో భాగంగా వాళ్ళు ముందుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్నారు. కానీ కూటమి గెలిచిన అనంతరం కూటమి చేస్తున్న ప్రకటనలు డబ్బులు లేవు, సంక్షేమాన్ని పంచలేము అని చెబుతున్న వైన్యం చూస్తుంటే రాబోయే కాలంలో చేతులు ఎత్తేసినట్టే కదా. మరి ఈ చేతులు ఎత్తేసిన వాళ్ళని పట్టుకుంటే వచ్చేది ఏముంటుంది? కనీసం సింగిల్గా జగన్మోహన్ చూసి 40% ఓటు బ్యాంక్ ఉన్న ఏపీ వైపు మేముంటే కాస్త కూస్తో మా పార్టీకి బలం ఉంటుంది కదా అని ఆలోచిస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ ఆసక్తికరమైన అంశాల్లో ఎటువైపు వెళ్తాయి అన్నది మాత్రం చూడాలి. సమీకరణలన్నీ కూడా ఇప్పుడు వేగంగా మారుతున్నాయి. చివరికి ఎవరు ఎటుపోయినా ఢిల్లీకి రాజు అయితే జగనే. ఆ రాజు చేసే నిర్ణయాలే అల్టిమేట్గా ఫలిస్తాయి అంటున్నారు వైసీపీ నాయకులు. ఇక్కడే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఏ క్షణమైన షాక్ ఇచ్చేందుకు కేంద్రం ఎన్డీఏ కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ఎన్డీఏ చేసిందేమీ లేదని, ఎన్డీఏ కేవలం విభజన చట్టాలకు సంబంధించిన అంశాలకులోనే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు తప్ప మనకు ప్రత్యేకంగా పెద్దగా ఇచ్చిందేమీ లేదు అంటూ కూడా చంద్రబాబు ఇటీవల అమరావతికి 15,000 ఇచ్చిన తర్వాత కూడా వ్యాఖ్యానించారు. ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే చాలా సీరియస్ గొడవలకు ఈ ఎన్డీఏలో ఉన్న కూటమి నేతలందరూ కూడా గొడవపడే ఆస్కారం ఉంది. ఈరోజే తెలుగుదేశం పార్టీలో సంబంధించిన సీనియర్ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ఏకంగా బుద్దా వెంకన్న ఏ వ్యాఖ్యలు చేశారో మనం అందరం ఇప్పుడే విన్నాం. బుద్దా వెంకన్న డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, ఎంతో కష్టపడ్డ నాకే దిక్కు లేదు ఇక్కడ, నేనేం చేయలేకపోతున్నాను మీకు అంటూ ఆయనే చేతులు ఎత్తేశారు. పవన్ కళ్యాణ్ గెలిచిన కొత్తలో హడావుడి చేసినా కూడా ఆ తదనంతరం పూర్తి సైలెంట్గా తాను వెళ్ళిపోయారు. రాష్ట్ర బడ్జెట్ చూసి తాను కంగు తినిపోయారు. ఏం తెలియాలో తెలియక 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిని పట్టుకొని వేలాడడం వల్ల జరిగే నష్టాలు ఏ రేంజ్లో వస్తాయన్నది కూడా పవన్కు బహుశా ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఏదేమైనా ఢిల్లీ వేదికగా చక్రం తిప్పేందుకు జగన్ చాలా సిద్ధంగా వ్యూహాలు వేస్తున్నారు. అందులో భాగంగానే ఢిల్లీలో ధర్నా చేశారు. అందులో భాగంగానే ఇతర పార్టీల మద్దతు కూడగట్టారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎన్డీఏకు చాలా ప్రెషర్ పెంచుతున్నారు. బహుశా ఈ ప్రెషర్ ఎటువైపు వెళ్తుంది? ఎన్డీఏ కూటమి జగన్కు దిగివచ్చి జగన్ వైపుకు మల్లుతుందా? చంద్రబాబును పవన్ కాదని జగన్తో ఎన్డీఏ జతగడుతుందా? చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు రాబోయే కాలంలో చాలా చూస్తాం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.